హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. ఆయన పేరు నాయని కృష్ణమూర్తి అనడం కన్నా చదువు కృష్ణమూర్తి లేకపోతే చదువు కృష్ణమూర్తి అని చెప్పుకోవచ్చు. ఆయన వర్ధంతి జ్ఞాపకంగా ఈ వీడియో కథనం చేస్తున్నాము. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి వీడియో. నిజంగా ఆయన ఒక జ్ఞాపకం, చిరకాల జ్ఞాపకం. ఆయన సాహిత్యము, పిల్లల కోసం ఆయన చేసినటువంటి సృష్టి అజరామరం. ఇప్పటికీ కొనసాగుతున్న ఆయన విద్యా సంస్థలకు, ప్రచురణ సంస్థలకు తగినంత పేరు, గౌరవం ఉన్నాయి. అలాంటి ఆయన గురించే ఈ వీడియో కథనం. నాయని కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా నడిమిచెర్లలో 1951లో నాయని రామయ్య, నాయని నరసమ్మ దంపతులకు జన్మించాడు. హై స్కూల్ చదువు నుంచి సాహిత్యము, రచనల పట్ల ఆసక్తి చూపారు. 23 ఏళ్ల వయసులో రాసిన మొదటి నవల యామిని కుంతలాలకు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి కూడా లభించింది. ఆయన కృష్ణమూర్తి పత్రికా రంగంలోకి అడుగుపెట్టాడు. కొంతకాలం బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. ఇదంతా కూడా చెన్నైలో జరిగింది. ఆ తర్వాత ఒక మిత్రుడి భాగస్వామ్యంలో స్నేహబాల అనే పిల్లల పత్రికను కొంతకాలం నిర్వహించాడు. 1977లో మాబడి, 1978లో పాఠశాల పత్రికలను విద్యార్థుల కోసం విజయవాణి సంస్థ ద్వారా ప్రచురించడం ప్రారంభించారు. అప్పటి విద్యార్థులకు ఈ మాబడి, పాఠశాల పత్రికలు తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యం లేదు. ఇక ఆయన రచనల పరంగా చూసుకుంటే బంగారం అనేక నవలలు, కథలు, ఆధ్యాత్మిక రచనలు చేశారు. సినీ గేయ రచయితగా కూడా ఆయన పాటలు రాశారు. మహర్షి సినిమాలో రాసిన సుమం ప్రతి సుమం సుమం అనే పాట జనాదరణను పొందింది. జయం అంటే మహాభారతాన్ని మూలకథగా తీసుకుని ఆ యొక్క దీన్ని తనదైన శైలిలో రచించాడు. మహాభాగవతాన్ని అలాగే రాశారు. రామాయణాన్ని రాశాడు. ఇక ఏం లేదని కథల సంపుటి సరే సరి, మనసు గుర్రమోరోయి మనిషి అనే నవల, యామిని కుంతలాలు నవల, ప్రబోధం అనే నవల, బేలా 333 అనే నవల, కాటుక కరిగిపోయింది, విజయవాణి తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, పుస్తక షణ్ముఖము, అభినందన సంచిక. ఇలా అనుకుంటే మన బతుకులు మారాలి, ఈ కోటి ఈ డ్రామాకు పనికొస్తుందా, ఏకాంకిక, వియోగ విభావరి ఏకాంకిక, ఇలా ఎన్నో రచనలతో తెలుగు సాహిత్యము విశేషమైన కృషి చేసినటువంటి వాడు నాయని కృష్ణమూర్తి. ఇతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 2018 మార్చి 1వ తేదీన తన 67వ ఏటే మరణించారు. ఆయన అక్షరాలనే నమ్ముకున్నాడు, అక్షరాలనే శ్వాసించాడు అని అంటాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు ఆలూరి రాఘవ శర్మ. మీ రచనా శక్తికి, శైలికి నా జోహార్లు. ఇంత గొప్ప వచనం ఈ మధ్య కాలంలో చదవలేదు అంటూ కృష్ణమూర్తి అడగకుండానే మిగతా భాగాలకు కూడా బొమ్మలు వేస్తాను, పంపించండి అన్నారట బాపు. నాయని కృష్ణమూర్తి ఆధునిక వచనంలో రాసిన రామాయణ భాగవతాలే కాదు, మహాభారతం మూలకథ ఆధారంగా చాలా సరళంగా సులభ శైలిలో రాసిన జయం నవల చాలా ప్రసిద్ధమైంది. తెల్లని జుట్టు, తెల్లని గడ్డము, తెల్లని ప్యాంటు షర్టులో చిరునవ్వుతో, ఆప్యాయమైన పలకరింపుతో ఒక తాత్వికుడిలా కనిపించే నాయని కృష్ణమూర్తి చిత్తూరు జిల్లా చౌడేపల్లికి చెందిన కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, నిఘంటువుల నిర్మాత, సినీ గేయ రచయిత మాత్రమే కాదు, అనేక పత్రికల్లో పనిచేసిన పాత్రికేయుడు, స్నేహబాల సంపాదకుడు కూడా. గుర్రంకొండ మండలం నడిచెర్ల గ్రామంలో 1951 నవంబరు 12న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణమూర్తి తన 67వ ఏట 2018 మార్చి 1న కన్నుమూశాడు. తన 22వ ఏట రాసిన యామిని కుంతలాలు నవలకు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ఉగాది నవలల పోటీలో 3వ బహుమతి లభించింది. ఉన్నత విలువలు గల పాత్రలు పడే ఘర్షణతో, అభ్యుదయ భావాలతో ఈ నవల సాగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా జీవితం నుంచి పారిపోకూడదని ఈ నవల సారాంశము. మనిషి గుర్రమురోరి మనిషి, ప్రలోభము నవలలు కూడా రాశారు. కృష్ణమూర్తి 30 కథలు రాశాడు. ఆయనలో కానీ, ఆయన రచనల్లో కానీ నిరాడంబరత్వమే తప్ప ఎక్కడా ఆవేశం కనిపించదు. పతనమవుతున్న కుటుంబ సంబంధాలు, విలువల పట్ల ఆవేదన కనిపిస్తుంది. వైవిధ్యం గల ఆయన కథల్లో ఏ సిద్ధాంతాల, దృక్పథాల ప్రభావం కనిపించదు. సందేశాలు, తీర్పులు చెప్పడం ఉండదు. అనుభవాల ఆధారంగానే ఆలోచింపజేసే వైవిధ్యభరితమైన కథలు ఆయనవి. ఎక్కడా గందరగోళం ఉండదు. మానవ సంబంధాల్లో వచ్చే మార్పులతో పాటు స్వీయానుభవంతో చేసిన పరిశీలనలో కుటుంబ సంబంధాలను చిత్రీకరించాడు. సున్నితమైన హాస్యము, వ్యంగ్యము, అధిక్షేపణ ఉంటాయి ఆయన కథల్లో, నవలల్లో. ఇంగ్లీష్ నేర్చుకునే తెలుగు విద్యార్థుల కోసం 3 నిఘంటువులను కృష్ణమూర్తి గారు తయారు చేశారు.
బొమ్మల ద్వారా గుర్తుపట్టడానికి వీలుగా తెలుగు ఇంగ్లీషు బొమ్మల నిఘంటువు, తెలుగు ఇంగ్లీషు సచిత్ర నిఘంటువును రూపొందించగా, మూడవదిగా తెలుగు ఇంగ్లీషు విద్యార్థి నిఘంటువును కూడా తయారు చేశారు. తెలుగు పదాలు తెలిసిన విద్యార్థులు వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసుకోవడానికి బొమ్మలతో ఈ నిఘంటువులను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తయారు చేశాడు. ఏ విశ్వవిద్యాలయాల్లో, ఏ పరిశోధన సంస్థలో తయారు చేయవలసిన నిఘంటువుల నిర్మాణాన్ని ఒక్కడిగా కృష్ణమూర్తి గారు భుజానికెత్తుకుని పూర్తి చేశారు. మహర్షి సినిమాలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన సుమం ప్రతి సుమం సుమం, వనం ప్రతి వనం వనం పాటను రాసింది నాయని కృష్ణమూర్తి గారే. మరొక సినిమాకు కూడా పాట రాసిన ఆ పాటను లతా మంగేష్కర్ పాడినా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అదొక విషాదం. కృష్ణమూర్తి గారికి ఇంకా బాగా పేరు తెచ్చింది జయం నవల. మహాభారత మూలకథ ఆధారంగా తన సృజనాత్మకతకు జోడించి రాసిన నవల ఇది. వ్యాసుడి కాలంలో కౌరవులు పాండవుల మధ్య జరిగిన ఘర్షణ నిజంగా జరిగిన చరిత్రగా కృష్ణమూర్తి విశ్వసిస్తారు. కురువంశం తన కళ్ల ముందే సర్వనాశనం కావడం పట్ల వ్యాకులత చెంది వంశనాశనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ వ్యాసుడు జయం పేరుతో కావ్యం రాశాడు. వ్యాసుడి తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి వైశంపాయనుడు ఎన్నో వివరణలు, పూర్వకథలు, శాస్త్రాలు జోడించి మహాభారతంగా వినిపిస్తాడు. దీనితో వ్యాసుడు రాసిన జయం 8800 శ్లోకాల నుంచి 24,000 శ్లోకాలుగా పెరిగిపోతుంది. వేల సంవత్సరాల క్రమంలో పౌరాణికాలు భారతాన్ని విపరీతంగా పెంచేశారు. స్కాండేనివియన్ సాహితీవేత్త సోరెన్ సన్ 1883-94 మధ్య మహాభారతం నుంచి మూలకథను వేరు చేయడానికి ప్రయత్నం చేశాడు. 80 ఏళ్ల తర్వాత గుజరాత్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేశవరావు కె శాస్త్రి కొన్నేళ్ల పాటు శ్రమించి మహాభారతం నుంచి మూలకథ జయంను వేరు చేసి జయ సంహితను ప్రచురించారు. పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి కుమారులతో హస్తినకు వెళ్లడంతో జయం కథ మొదలవుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక పాండవులు హస్తినాపురానికి తిరిగి రావడంతో నవల పూర్తవుతుంది. అక్షరాలను నమ్ముకున్న వారే కాదు, ఆ అక్షరాలను శ్వాసించిన ఆచరణశీలి సౌడేపల్లిలో అన్నదమ్ములతో కలిసి విజయవాడ ప్రింటింగ్ ప్రెస్ను స్థాపించడమే కాదు, అక్కడి నుంచి రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మాబడి పాఠశాల అనే విద్యాభిషేక పత్రికను కూడా తీసుకొచ్చారు. ఇలా ఆయన విశేషంగా సాహిత్య కృషి చేసి తెలుగు సాహిత్యంలో తెలుగు పాఠశాలలకు ఒక అపురూపమైన సేవను అందించినటువంటి గొప్ప రచయిత.